వేరే ఉంది. మళ్ళీ ఇక్కడ కూడా మీరు సేమ్ సైజే పెట్టాల్సింది ఉంది. అంత నేనేం మాట్లాడండి లేదండి. ఇప్పుడు దీన్ని మేము ట్రయాంగిల్ చెప్పలేదంటే ప్రపంచంలో దీన్ని వేరే ఏ షేప్ అంటాం. నేను అంటుంది ఏంటంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే అది ట్రయాంగిల్ లెక్క వస్తుంది. ఇది నాకు ట్రయాంగిల్, అది ట్రయాంగిల్. నేను అక్కడి నుంచి నాకు కనిపించలేదు, లేకపోతే నేను చెప్పేవాడిని. నీకు అలాగైతే చెప్పాను కానీ నేను అంటుంది ఇది పర్ఫెక్ట్. బట్ అక్కడ ఇంకోటి దొరికింది కాబట్టి. కానీ ఇక్కడ సంచాలకు ముందే ఇది ట్రయాంగిల్ కింద కన్సిడర్ చేసి ఇక్కడ సంచాలకు ఎప్పుడు ఇచ్చారని నేను ఒకవేళ అది కాదు అని అంటే నేను సెట్ చేస్తాను కాబట్టి ఇది పెడతా. లేదా లేదు ఉండదు, ఇది అవసరం లేదు. ఏముంది అదే మెయిన్ సంచాలకు నేర్చుకుంటే నో దిస్ ఇస్ దిస్ ఇది ట్రయాంగిల్ లెక్కని ఇవ్వాలి. ఎందుకంటే అంత పర్ఫెక్ట్ షేప్ ఇచ్చారు మీకు. బిగ్ బాస్ ఈ రౌండ్ కి విజేత వచ్చేసి రీతు చౌదరి. బన్నీ గారు ఇట్స్ నాట్ లేదు బన్నీ గారు. ఐ విష్ యూ వన్. ఐ నో ఐ విష్ యూ వన్. ఇది బిగ్ బాస్ అనౌన్స్ చేసిన టైం అన్ని పర్ఫెక్ట్ షేప్ లో ఉండాలని చెప్పలేదు కదా. 3 ట్రయాంగిల్ 3 సర్కిల్ ఈక్వల్ షేప్ అని చెప్పలేదు. ట్రయాంగిల్స్ ఉండాలి, స్పేస్ ఉండాలి. ఇదే చెప్పాను. కలర్స్ కూడా ఏం చెప్పలేదు. అది ట్రయాంగిల్ కాదని తీసుకోవాలంటే ఎవరైనా ఒకరు గెలిచారని అంటే పెద్ద రచ్చ చేయాలి, దాన్ని చెండాలం చేయాలి. ఒకరు హ్యాపీగా ఉంటే ఉండకూడదు. లేదురా, ఇప్పుడు నేను పక్క పెట్టింది ఈ పీస్ ట్రయాంగిల్ కాదండి. ఈ పీస్ ట్రయాంగిల్ ఇది ట్రయాంగిల్ అవ్వచ్చండి నాకు. లేదండి ఒక మీకు చెప్తా చూడండి. వన్స్ ఒక ఎడ్జ్ కట్ అయిందంటే ఇది కాదు మీకు చెప్పిందండి. దీన్ని ఎడ్జ్ వినండి. మరి బిగ్ బాస్ ఇది ఎందుకు పెట్టారు? నేను దాని గురించి అది ట్రయాంగిల్. బిగ్ బాస్ ఇది ఎందుకు పెట్టారు? ఇది వేస్టా? ఒక ఎడ్జ్ కట్ అయిపోయిందంటే నేను అది అనట్లా. అండ్ ఇంకొకటి చెప్తా, రింగ్ రెండు వేసారంటే ట్రయాంగిల్ లేవని ఇక్కడ రిజెక్ట్ చేసింది. షర్ట్ లోపల రింగ్ ని దాచి పెట్టుకోవచ్చా? నేను మీ క్వశ్చన్ రాంగ్ గా లేదండి. సూపర్ సాటిస్ఫాక్షన్ కోసం తీసి ఇచ్చాను డిలే కాకుండా. సూపర్ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్. ఇది కాదు, అది తర్వాత మీరే అంటారు. ఏమీ డిలే చేయలేదమ్మా. మీరే చెప్తున్నారు చాలా గ్యాప్ వచ్చింది అంటున్నారు. మొత్తం 4 భుజాలు ఉన్నాయి దీనికి. 1 ఇక్కడ కెప్టెన్ అప్పుడు కూడా అంతే. 4 భుజాలు పెట్టి ఓన్లీ 6 పెట్టారా? కాదు ఏమో అది పెడితే మరి ఎక్స్ట్రా ఏం లేవా? ట్రయాంగిల్ అవునో కాదో నాకు తెలియదు. ఎందుకంటే మీరు ముందే డిసిషన్ తీసుకుంటే అది వేరే ఇచ్చారు కాబట్టి. ఇక్కడ ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు నాకు తెలిసిన గమనించే బన్నీ గారు ఆర్టిస్ట్ నేను తన శబ్దాలు పెట్టుకుని దాని గురించి కూడా మాట్లాడినాను. నేను ఎప్పుడు ఇంతలా ఫైట్ వెళ్ళిపోతాను. నేను ఎప్పుడు కాదు. మీరు ఫస్ట్ వీక్ నుంచి చూస్తున్నారు. సంచలన డెసిషన్ అంటే ఫస్ట్ వాదించకుండా హెడ్ బ్యాండ్ చేసి వాకౌట్ చేసేది నేనే. ఇక్కడ ఎందుకు మాట్లాడతానంటే రింగ్ దాచిందని సంగతి నాకు తెలియదు. ఇప్పుడు తెలిసింది షర్ట్ లో రింగ్ దాచిందంట. అది కూడా వదలండి. బన్నీ గారు రింగ్ దాచిన ఏంటి షర్ట్ లో? నేను సంచాలన డెసిషన్ ని ఒబే చేసి రెస్పెక్ట్ వెళ్ళిపోయేది. ఇక్కడ ఆర్గ్యూ కూడా వెళ్ళిపోయింది. నేను ఒక్కడే అండి సంజనా గారు. సర్కిల్సే కనిపిస్తున్నాయి ఎక్కువ. అయితే హోల్ ఉన్నాయి, అన్ఈవెన్ షేప్ ఉన్నాయి, కానీ హోల్ లేనిది అయితే ఒకటే కనిపించింది. మాట్లాడబ్బా, నేను మాట్లాడతాను. నేను అదే చెప్తున్నా. బన్నీ గారు బిగ్ బాస్ మీరు యుద్ధంలో గెలిచి భరణి కడులన్నీ స్వాధీనం చేసుకున్నారు. భరణి బాస్, మీరు రీతు చేతిలో ఓడి మీ కడులను కోల్పోయారు.
కావున ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యి కోడ్ నుంచి తొలగిపోయాడు. రైతు భరణి ప్లాన్స్ తీసి వాటి స్థానంలో మీ ప్లాన్స్ పెట్టండి. గుడ్ నైట్ బిగ్ బాస్. మరి ఇంకా వెళ్ళొచ్చు అని అసలు చేపట్టుకుని ఏంటి